రోజు ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది. ఎందుకంటే కోటలో 600 మంది విద్యార్థులకి వాళ్ళ జీవితం అనేది నాశనం చేస్తున్నారు. ఆ హాస్టల్ అనేది ఎత్తేసి నీట్ మెడికల్ క్యాంపస్ ను పెట్టాలని అనుకుంటున్నారు. 600 మంది విద్యార్థుల జీవితం ఏమైపోవాలి? గవర్నమెంట్ ఇలా ఉంటే ఐఎస్ఎఫ్ అనేది వచ్చి దాన్ని అడ్డుకొని ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ధర్నాకి దిగితే మా మీద లాఠీ చార్జ్ అనేది చేయడం జరిగింది. మా అధ్యక్షుల్ని ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారో ప్రెసిడెంట్ గా ఉన్నారో వాళ్ళందరినీ జీప్లేస్ లాక్కెళ్ళిపోయారు. అసలు ఈ గవర్నమెంట్ బాగా చేయదా? మా హాస్టల్స్ మా స్కూల్స్ మాకు ఇవ్వరా? ఇంతేనా ఈ గవర్నమెంట్? అసలేం చూపించలేదన్నా. నైట్ కి తీసుకెళ్ళిపోమని చెప్పారు పేరెంట్స్ కి ఫోన్ చేసి. నైట్ కి వెళ్ళిపోయారు. రన్నింగ్ హాస్టల్ అన్నది 600 మంది స్ట్రెంత్ ఉంది. దాన్ని రాత్రి వెళ్ళిపోమని చెప్పి, వెళ్ళిపోతే లాఠీ చార్జ్ కూడా చేస్తామని చెప్పారు. గవర్నమెంటే చెప్పింది. అంటే ఇప్పుడు అక్కడ ఉండే స్థలాన్ని ఎత్తేద్దామనే కదన్నా. ఎందుకంటే అక్కడ నీట్ క్యాంపస్ పెట్టాలి. అక్కడ అది ఒక మంచి ప్రాపర్టీ, స్థలం బాగుంది, అక్కడ మంచి బిట్ అది. దాన్ని కబ్జా చేయొద్దని ప్లాన్ చేస్తున్నారు. ఆల్టర్నేట్ గా ఏం రాత్రి వెళ్ళిపోమన్నారన్నా. ఎక్కడ వెళ్ళిపోతారు? 600 మంది విద్యార్థులు ఎక్కడికి వెళ్ళిపోవాలి రాత్రి అంటే? పేరెంట్స్ కూడా వచ్చారు, పేరెంట్స్ కూడా మాట్లాడి కావాలంటే. కలెక్టర్ గారు కలెక్టర్ గారు అసలు అవసరం లేదు ఇవన్నీ. ఆయన పనులు ఆయనకు ఉన్నాయంట, ఆయన బిజీ అంట. మా గురుకుల పాఠశాల మాకు కావాలి సార్. మీరు అనుకుంటే చిటికలో అయిపోద్ది పని. మీకు కావాలంటే మీ దగ్గర లేని డబ్బా సార్. మా లాంటి పేదవాళ్ళ విద్యార్థులు లాక్కుంటే మీకేమొస్తుంది? మా పాఠశాల మాకు ఇచ్చేయండి సార్. ఆ విద్యార్థుల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. వాళ్ళు రేపు ఏమైనా సూసైడ్ చేసుకుని మాకు హాస్టల్ లేదని చెప్పి ఏమైనా చేసుకుని దానికి కారణం మీరే సార్. గురుకుల పాఠశాల గత 17వ తేదీ ఎత్తేసారు. ఎందుకంటే పిల్లల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. వేరే దగ్గర చేరమన్నారు. ఇప్పుడు నీట్ ఐఐటి కోచింగ్ కాలేజ్ అని చెప్పారు. అయితే అక్కడ ఎవరు చేరలేదు. ఇప్పుడు ఎందుకంటే మా పిల్లలు వేరే దగ్గర పోవాలంటే అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ముగిచ్చేస్తామంటున్నారు అసలు. ఎందుకంటే ఇప్పుడు బాగుండే స్కూల్ ఎత్తేసి వేరే దగ్గర పెట్టడం బాగాలేదు. అంతకుముందు డిసిఓ మేడం గారు వచ్చారు, చెప్పారు మేము అడిగితే ఇది కోట ఎత్తట్లేదు, వరగలు పెడతానన్నారు. వరగలు కూడా ఆల్రెడీ ప్రిన్సిపల్ పోస్టింగ్ కూడా ఇచ్చేసినా కూడా మళ్ళీ ఏమనుకున్నారు ఏమో కానీ మళ్ళీ మార్చేశారు. ఎందుకని ఈ విధంగా చేస్తున్నారు సార్? పిల్లల భవిష్యత్తు ఏం కావాలా? ఇప్పుడు నారాయణ లోకేష్ గారు మీకు విద్యని మీకు బాగా అందిస్తాం, అన్ని ప్రభుత్వాన్ని పాఠశాలని మేము అభివృద్ధి చేస్తామని అన్నారు. ఉన్నదాన్ని తీసేయడం ఎంత న్యాయం సార్? ఇప్పుడు లేని దానికో ఇప్పుడు ఉన్నదాన్ని తీసేసి ఇప్పుడు ఏ రోజు తీసుకొచ్చి పెట్టడం అనేది న్యాయం కాదు సార్. ఎందుకంటే మేము పిల్లల కాడకు పోయినప్పుడు పిల్లలు ఏమంటున్నారంటే మేము చదువుకోలేకపోతున్నాము. ఇప్పుడు ఒక రూమ్ లో 100 మంది ఉంటే ఇంకొక 100 మంది తీసుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు వేరే దగ్గర చదువుకుని అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది పిల్లలు. మేము అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాం, మేము ఇంటికాడే ఉంటాము, మేము చదువుకోలేకపోతున్నాము అని మేము ఈ విధంగా కలెక్టర్ ఆఫీస్కి వస్తే ఇప్పుడు కలెక్టర్ సార్ గారు లేరు. ఇప్పుడు మా బాధ ఎవరితో చెప్పుకోవాలి సార్? ఇప్పుడు మా పేరెంట్స్ గా మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు మా ఓట్లే వాళ్ళకి అవసరమా? మా బిడ్డల భవిష్యత్తు అవసరం లేదని మేము ప్రశ్నిస్తున్నాం సార్. అందువల్ల ఇప్పుడు నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు పెద్ద మనసు చేసుకొని మా స్కూల్ మాకు ఇప్పిస్తే మా పిల్లలు హ్యాపీగా మా భవిష్యత్తు బాగుంటది. మీకు కూడా మేము సహకరిస్తామని చెప్పి మా పేరెంట్స్ తరఫున మేము విన్నపం చేసుకుంటున్నాం సార్. ఈ కేసులు భయపడడం, స్కూల్ ఓపెన్ చేసేదాకా మళ్ళీ ఉద్యమం చేస్తూనే ఉంటాం. 600 మంది ఉన్న గురుకుల పరిషత్ అతను సంపాదించుకోవడం కోసమే 10 ఎకరా ఉన్న 10 ఎకరాల భూమిని దాన్ని జప్తు చేసి దాన్ని కబ్జా చేయడానికి నారాయణ చేసిన ప్లాన్ ఇది. మొత్తం ఎన్నో కోట్లున్నా కూడా మరీ ఆశ డబ్బులు కావాలని ఇది మేము ఖండిస్తున్నాం. ఖండిస్తుంది.